మిత్రులారా ఒకటి గమనించండి. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ను పట్టుకొని ఈ చాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. తను అమలు చేసినటువంటి హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పక్కన పెట్టి కేసీఆర్ పైన రండా డబుల్బాజీ ఏవో ఇష్టం ఉన్నటువంటి అసభ్యమైనటువంటి మాటలు పదజాలం వాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఏడ కూర్చున్నావు? తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేటువంటి సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి నువ్వు సీఎం హోదాలో ఉన్నావు. ప్రజలకు చేయాల్సినటువంటి పనులేంది, నువ్వు చేస్తున్న పనేంది? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమై పోరాడాలని పక్కన పెట్టేసి గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విరుచుకుపడడం నీ ధైర్యం అనుకుంటున్నావా, లేకపోతే అదే నీ పని అనుకుంటున్నావా? ప్రజలు నీకు అదే పదించిరా? కేసీఆర్ని తిట్టమనేనా నీకు పదవి ఇచ్చింది? ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, గద్దెలో కూర్చుండి మాజీ ముఖ్యమంత్రిని తిట్టమనే నీకు పనిచ్చిరా? ఓట్లేసింది ఎందుకు అనుకుంటున్నావు? ప్రజలు సీఎం హోదాలో నేను ఎందుకు కూర్చోబెట్టిరు? కేసీఆర్ కొన్ని చోట్ల పని చేయలేదు. కేసీఆర్ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సరిగా పని చేయలేదు. అలాంటి విషయాలను గుర్తుపెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏదో రేవంత్ రెడ్డి వచ్చేసి మాకేదో చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు వచ్చేదో చేస్తారన్న ఆలోచనతో నెయ్యలే. కేసీఆర్ మీద ఇంతో కొంత వ్యతిరేకంగా, అంటే కేసీఆర్ పార్టీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకం ఉంది కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే ఇవాళ నువ్వు గద్దెన కూర్చున్నావు. నీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఉత్తమ్, బట్టి, వీళ్ళంతా గత చాలా సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వలే సీఎం హోదా. అలాంటిది నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకుంటావా, లేకపోతే ఆ సీఎం హోదాలో ఉండి కేసీఆర్ పైన ఫైట్ చేస్తే ఏముంటుంది చెప్పు? నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 6 గ్యారెంటీలు 100 రోజులలో ఏదో అమలు చేయి. ఈ గ్యాస్ బుడ్డును 200 యూనిట్ల కరెంటు బిల్లు అది 2 అమలు చేస్తానని చెప్పినావుగా ఈ ఫిబ్రవరిలో. అది పూర్తవుతుందో కాదో తెలియదు కానీ ఇక 6 గ్యారెంటీలు అయితే మొత్తం పూర్తి. మొత్తానికి 420 హామీలు పథకాలకు శ్రీకారం చుట్టాలి. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి కేసీఆర్ పైన డబుల్బాజీ మాటలు మాట్లాడతావా? ఇక టచ్ చేసి అంటే చూడు, కేసీఆర్ను తెలుస్తుంది నీకు. టచ్ చేసి చూడు ఒకసారి, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడు కాదు, టచ్ చేసి చూడు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్. కేసీఆర్ అనే వ్యక్తికి పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నీ చరిత్ర చిటికంత కాదు. అలాంటి కేసీఆర్ చరిత్రలో కేసీఆర్ని పట్టుకొని రండా. అసలు కేసీఆర్ అనే వ్యక్తిని నువ్వు రండా అని ఎట్లా బుద్ధి అయింది నీకు? అసలు నీ నోటికి ఎట్లా వచ్చింది? నీ మనసులోకి వెళ్ళి వచ్చిన మాటేనా రేవంత్ రెడ్డి? అది ఎట్లా మాట్లాడినావు రండా అని? ఏ భ్రమలో ఉండి మాట్లాడినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పు. ఇక బీఆర్ఎస్ను నన్ను కొత్త సీఎం ఇక్కడ చూస్తున్నామా? మొత్తానికి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత సవాల్ విసిరినట్టు అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ను నన్ను కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. బీఆర్ఎస్ను ఇటు కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నటువంటి కొత్త ముఖ్యమంత్రి. నన్ను నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు, నీకంటే హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది. 10 కాపాడుకున్నటువంటి రాష్ట్రాన్ని ఇక పరాయి వాళ్ళ పాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వాన్నైనా రద్దు చేస్తా కానీ ప్రాజెక్టులను అప్పగించనని నేను కేంద్రానికి చెప్పిన. ఈ కేసీఆర్ ఏం చెప్పిందంటే ప్రభుత్వాన్నైనా రద్దు చేస్తా కానీ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పా అని చెప్పినటువంటి కేసీఆర్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినటువంటి 50 రోజులలోనే కేఆర్ఎంబీతోని మంతనాలు జరిపి ప్రాజెక్టులను అప్పగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి. ఉత్తమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఉత్తమ్ ఇప్పుడు చెప్తున్నారు మేము ఎవ్వరికి ఇయ్యం, ప్రాజెక్టులను మేమే చూసుకుంటాం. ఇది ఇవాళ వీళ్ళు గొంతులు ప్రశ్నిస్తుంటే ఇవాళ ఆ మాటలు మాట్లాడుతున్నారు కదా. ప్రాజెక్టులను అప్పగించే ప్లాన్స్ ఆల్రెడీ చేసిండ్రు, అయిపోయినాయి. ఇక ప్రభుత్వాన్నైనా రద్దు చేస్తా కానీ ప్రాజెక్టులను అప్పగించనని నేను కేంద్రానికి చెప్పా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సర్కారు వైఖరితో రాష్ట్రం మళ్ళీ
కోరల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది. ఇక రాహిత్యంతో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆగం చేసే పరిస్థితే. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డిని గెలిపించుకుందే మనం ఆగమైపోవడానికి. కేసీఆర్ ముర్రో 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 అని ప్రతి చోట ప్రజా ఆశీర్వాద సభలలో ఇదే మొత్తుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి మన బతుకులు అప్పజెపితే ఢిల్లీలో మన వేదన చెప్పుకోవాలి, మళ్ళీ ఆగమైపోతే బతుకులు, ఇక దళారుల రాజ్యం వస్తుందని చెప్పినటువంటి కేసీఆర్ మాట మీరు ఎవ్వరు నమ్మలే. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇది రేవంత్ రెడ్డికి ఓటు ఎందుకు వేసినాం, కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేసినాం, ముఖ్యమంత్రిగా ఎందుకు చేసినాం, బంగారమ్మ సొంటి కేసీఆర్ను మేము బోడగొట్టుకుంటుమే అని ఇప్పుడు మీరు అనుకుంటే లాభం ఏంది? ఇక సర్కారు వైఖరితో రాష్ట్రం మళ్ళీ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం. ఇక తెలంగాణ విషయంలో కేసీఆర్ వెనక్కి పోడు, ఇక ఉడత బెదిరింపునకు భయపడడు. తాగునీటి హక్కుల రక్షణ లక్ష్యంగా 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్స తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చినటువంటి అంశం. తుంటి ఎముక విరిగిపోయిన తర్వాత కూడా కేసీఆర్ పోరాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. తనకు అవసరం లేనటువంటి విషయం, రాష్ట్రాన్ని తను తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని, అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అప్పుల పాలా లేకపోతే ఇంకా గోసల పాలా చేస్తాడనేటువంటి భయంతోనే కేసీఆర్ అనేవాడు మళ్ళీ ఎముక ఇరిగిపోయిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చి సభలు నిర్వహిస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కూడా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అంశం మీద కేసీఆర్ ఇలా బయటకు వచ్చి జులుం చేస్తుండు. అయినా రేవంత్ రెడ్డి ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, నీకు రాజకీయ భిక్ష పెట్టినా, ఇవాళ నీకు సీఎం హోదా వచ్చినా అది కేసీఆర్ దయతోనే వచ్చిందనేది గుర్తుపెట్టుకో. ఇక బీఆర్ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ సభ. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు పోటీగా 2 లక్షల మందితో భారీ సభ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇక చూసినావా, బీఆర్ఎస్కు పోటీగా పెడుతున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు. అంటే భయం మొదలైపోయింది ఆల్రెడీ. బీఆర్ఎస్ వాళ్ళు సభ పెట్టిన కానీ నువ్వు కాంగ్రెస్ వాళ్ళు కూడా సభ పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పు? ఆడ అవసరమా ఇప్పుడు పెట్టుడు? అంటే అక్కడ ఒక కొట్లాట, ఆడ ఒక యుద్ధ బేరి మొదలు పెట్టాలి. యుద్ధం అంటే మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం అన్నట్టు దీన్ని. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఇదే, చిచ్చు పెట్టే ప్రయత్నం అంటారు దీన్ని. సభలు పెట్టుకొని సభ పెడదామని వాళ్ళు నల్గొండలో సభలు పెడదామని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే ఆడనే పక్కపొంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా సభ పెడతారట. ఇది చిచ్చు కాకపోతే ఏంది? ఇక 8 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, 8 కోట్ల డ్రగ్స్ దొరికిందట. ఇక బడా కంపెనీలతో బంధం. ఇక నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్టు ఇక ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసినట్టు సమాచారం. ఇక బడా కంపెనీలతో బంధం పెట్టుకున్నటువంటి శివబాలకృష్ణ. ఇక శివబాలకృష్ణకు ఎప్పుడు సంతకం పెడితే అప్పుడు ఏ గిఫ్ట్ అంటే ఆ గిఫ్ట్కి అయితే పరిమితి లేదు. ఆ డబ్బులతో కూడినటువంటి గిఫ్ట్, ఒక్కొక్క గిఫ్ట్తో కొన్ని వేల కుటుంబాలు బతకొచ్చు. అలాంటి గిఫ్టులు ఇచ్చిరు శివబాలకృష్ణకి, నగదు గిఫ్టులు. అబ్బబ్బబ్బా, శివబాలకృష్ణ అదృష్టవంతుడైపోయిండు. ఇక 18న అభ్యర్థుల ప్రకటన. ఈ నెల 20 నుంచి ఎంపీ స్థానాల పరిధిలో రథయాత్రకు బీజేపీ నిర్ణయం. మొత్తానికి 18న అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఎంపీ సీట్ల అభ్యర్థన 18వ తారీఖున అభ్యర్థుల యొక్క 17 స్థానాల ప్రకటన చేయబోతున్నారు. ఇక 20 నుంచి ఎంపీ స్థానాల పరిధిలో రథయాత్రకు బీజేపీ నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ఆర్ఎస్ఎస్ నేతలతో జాతీయ ముఖ్య నేతల భేటీ. ఇక గౌచ్లో ఇక గర్చాలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం ప్రారంభం జరగబోతుంది. ఇది ఎంపీకి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి రాబోతున్నటువంటి ప్రక్రియలో మొత్తానికి బీజేపీ కసరత్తు చేపట్టింది. 18వ తారీఖున ప్రకటించబోతుంది. అభ్యర్థులను 18వ తారీఖున ప్రకటించబోతుంది. ఇక అందులో గెలిచేదెవరు పోయేదెవరు. అసెంబ్లీ ఎన్నికలలోనూ ఎమ్మెల్యేలను నిలబెడితే మంచి బడా లీడర్లంతా
ఏదో గప్చుప్గా కూడా పోయిండు. ఆడ చూసుకుంటే రఘునందన్ రావు పోయిండు, ఇటు ఈటల రాజేందర్ పోయిండు, అటు బండి సంజయ్ పోయిండు. ఇది ఏంది? ఇది ఇంత ఘోరం, బీజేపీలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక స్వగృహకు స్వస్తి, అసంపూర్తి ఇల్లు భూముల అమ్మాలని నిర్ణయం తీసుకుందట. అసంపూర్తిగా నిర్మించినటువంటి ఇళ్లను భూములను అమ్మాలని మొత్తానికి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉన్నవి ఉన్నట్టు బేరం పెట్టేందుకు ఇక ధరల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసి 35,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. ఈ అసంపూర్తిగా అసంపూర్తిగా ఏ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి సర్కారు నిర్ణయం తీసుకుందట. మొత్తానికి 35,000 కోట్ల వరకు దాని నుండి పైకం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అంచనాలు వేసిండ్రు. ఈ 35,000 కోట్లు వస్తున్నాయటువంటి అంచనాతోని మొత్తం మీద దాన్ని అమ్మాలనేటువంటి ఆలోచనకు వచ్చిండ్రు. ఇక గంపగుత్తగా అమ్మేయాలని యోచన, మొత్తం గంపగుత్తగానేనట. ఇక అపార్ట్మెంట్లు పార్ట్స్ కాకుండా గంపగుత్తగా రౌండ్ ఫిగర్ చేసుకుంటే 35,000 కోట్లు వచ్చినాయి. 35,000 కోట్లు వస్తున్నాయి, వాటిని అమ్మేద్దాం అనేటువంటి ఆలోచనకు ఉన్నారు. ఇక 60 గ్రూప్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్, 60 గ్రూప్ 1 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ పడింది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి. ఈ గ్రూప్ 1 పరీక్ష ఏదైతే ఉందో అవి 60 గ్రూప్ 1 పరీక్షలు ఉన్నాయంట. వాటిని టీఎస్పీఎస్సీ ద్వారా ఏర్పాటు చేయబోతున్నటువంటి విద్యాశాఖ, ఆర్థిక శాఖ. ఇక గ్రూప్ 1 కేటగిరీలో మరో 60 పోస్టుల భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పోస్టుల వారీగా వివరాలు. మే 9 నుంచి టీఎస్పీఎస్సీ ఈఏపీ సెట్ 9 నుంచి మే 9వ తారీఖు నుండి టీఎస్ఈఏపీ సెట్. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ. జూన్ 6 నుంచి పీజీ సెట్. జూన్ 6వ తారీఖు నుండి పీజీ సెట్. ఇక మార్చి 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ. తేదీలు వెల్లడించినటువంటి సెట్స్ కన్వీనర్లు. మొత్తానికి మే 9 నుంచి టీఎస్ఏపీ సెట్ ప్రారంభం కాబోతుంది. ఇక బాణాసంచా యూనిట్లో పేలుడు. బాణాసంచాలు తయారు చేస్తారు కదా, ఆ యూనిట్లో ఒక యూనిట్లో పేలుడు జరిగింది. ఆ పేలుడుతోని ఈ మంటలు ఇట్లా చెలరేగినాయి. మంగళవారం మధ్యప్రదేశ్ హర్దాలో బాణాసంచా కర్మాగారం నుంచి ఎగిసిపడుతున్నటువంటి మంటలు. ఏదో చిన్న తప్పిదం జరిగితే ఈ రకంగా ఆ యూనిట్లో బాంబు వేలినట్టు వేలి మొత్తం మీద మంటలు చెలరేగినాయి. మరో 100 మందికి 11 మంది మృతి చెందిరు ఈ ఘటనల. ఈ కంపెనీలో ఈ బాణాసంచా తయారీలో ఆ యూనిట్లో 11 మంది మృతి చెందితే మరో 100 మందికి పైగా గాయాలు. మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటన ఇది. ఇక బాధితులకు ఎలాంటి సహాయం జరుగుతుందో. మధ్యప్రదేశ్లోని హార్దాలో బాణాసంచా కర్మాగారంలో జరిగినటువంటి ప్రమాదంలో 11 మంది చనిపోగా మరో 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. మంగళవారం ఉదయం బైరాగాడ్లోని ఫ్యాక్టరీలో శక్తివంతమైనటువంటి పేలుడు సంభవించిందని, అనంతరం మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు మంటలు చెలరేగి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి 50 కిలోమీటర్లకు పైగా ఇల్లు కూలి బూడిదైపోయినాయి. ఫ్యాక్టరీ చుట్టూ 50 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి ఇండ్లు కూడా ఈ బాంబు పేలుడుకు, ఈ కర్మాగారంలో బాణాసంచాలో జరిగినటువంటి ప్రమాదానికి అవి కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. శ్రమించి ఛేదించి మొత్తానికి క్రికెట్కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగినటువంటి యువ భారత జట్టు అండర్-19 ప్రపంచ కప్తో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ దశలో సూపర్ నాకౌట్ మ్యాచ్లోనూ గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో మంగళవారము జరిగినటువంటి తొలి సెమీఫైనల్లో భారత్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో 9వసారి ఫైనల్ బెర్త్ను చేసుకుంది. 9వసారి అండర్-19 ప్రపంచ కప్లో ఫైనల్ చేరినటువంటి టీమిండియా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా పైన 2 వికెట్లతో విజయం. మొత్తానికి దక్షిణాఫ్రికాలో 2 వికెట్లతోని విజయం సాధించినటువంటి టీమిండియా. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఈనాడులో చూద్దాం ఏమొచ్చినాయో. కేసీఆర్ అవినీతిని గ్రామాన చాటండి. కేసీఆర్ చేసినటువంటి అవినీతినట గ్రామాన చాటండి అని చెప్తుండే. ఇప్పుడు గ్రామ పంచాయతీలలోనే ఫోకస్ చేస్తారు. అందుకే సర్పంచ్లను వీకి పడేసిందే
గ్రామ గ్రామాన చాటింపు చేయడానికి. ఇక వాళ్ళ హోదా పోయిందనుకో బీఆర్ఎస్కు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. పూర్తిగా కనుమరుగైపోవాలి. సర్పంచుల పదవులు పదవులను పొడిగించండి అని సర్పంచులు తర్రో ముర్రో అని మొత్తుకుంటే ఆ ఆలోచనను పక్కన పెట్టి ప్రత్యేక అధికారులను నియమించి గ్రామాలను వాళ్ళ చేతిలో పెట్టేసిండ్రు. సర్పంచ్ లేనటువంటి పరిస్థితి. గ్రామంలో ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా గ్రామ ప్రజలు పోయి అధికారికి చెప్పుకోవాలి. అధికారి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియనటువంటి సమాచారం. ఆ అధికారి కూడా ఎవరో తెలియదు. అధికారి వచ్చి గ్రామ పంచాయతీలో కూర్చుంటాడు, రోడ్డు మీద తిరగడు, ప్రజలలో తిరగడు. ఆ పరిపాలన ఎట్లుంటుందో కూడా ముందు మీకు ఏర్పడుతుంది. మొన్నే కదా వీళ్ళు ఎక్కింది, తెలుస్తుందిలే. ఇక గ్రామాన చాటింపు కేసీఆర్ అవినీతిని గ్రామాన చాటింపు చేయాలంట. అంటే రేవంత్ రెడ్డి అభివృద్ధిని కూడా గ్రామాన చాటింపు చేయాలి. దాంతోపాటు ఇది కూడా చాటింపు చేయాలి. గ్రామాన 6 గ్యారెంటీల అమలు పైన, 426 పథకాల పైన. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన ఇక పీఈసీ సమావేశంలో చర్చ. మొత్తానికి ఈ లోక్సభ ఎన్నికల పైన చర్చ కొనసాగిస్తుండు. ఆ చర్చలోనే ఇక గ్రామాన ఇవి కూడా వినిపించాలి. గ్రామాన వినిపిస్తేనే ప్రజలు మాకు ఓట్లే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు మళ్ళీ ఓట్లు పడాలి కదా. ఓట్లు పడాలంటే ఇక ఈయన చెప్పినటువంటి మాటలకు అన్నిటికీ జనాలు నమ్మిరు, ఆయనతో ఓట్లు వేసిరు. ఏదో ఆయనతో ఆవేదనతో మొత్తం మీద ఓట్లు అయితే పడ్డాయి. ఇప్పుడు జనాలను మభ్యపరచాలంటే ఇంకో రకమైనటువంటి ఒక ఫైర్ లేదు, ఓ రకమైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఇంకో రకమైనటువంటి పాట వెన్నుకోవాలి. ఆ పాట ఏందో మీకే చెప్తాను కదా ఇప్పుడు. ఇక హైదరాబాదు ప్రతిష్ట మరింత పెరిగేలా మూసీ అభివృద్ధి. హైదరాబాదు ప్రతిష్టను మరింత పెంచేలా మూసీని అభివృద్ధి చేస్తాడంట. మూసీని అభివృద్ధి చేస్తామని చెప్తుండు. మూసీని మేడిగడ్డ వెళ్ళి ఇక ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ డిమాండ్. ఇక నీళ్ల గురించి తెలియనందుకే కూలిపోయేటువంటి కాళేశ్వరం కట్టారు బట్టి. నీళ్ళ గురించి తెలియకనే కూలిపోయే కాళేశ్వరం కట్టిరట బట్టి చెప్తున్నటువంటి మాటలు. మేడిగడ్డ వెళ్ళి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలట. ఏది మేడిగడ్డ ప్రజలకు? మేడిగడ్డ వెళ్ళి ప్రజలకు క్షమాపణ చెప్పాలంట. ఇక అజిత్ పవార్దే ఇక ఎన్సిపి. ఆ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కూడా ఆ వర్గానికి. ఇక ఎన్నికల సంఘం నిర్ణయం. ఇక శరద్ పవార్కు ఎదురు దెబ్బ. మొత్తానికి ఇది ఇట్లున్నది. ఇక భగీరథపై ఏది మిషన్ భగీరథ వాటర్కి సంబంధించి మిషన్ భగీరథ వాటర్లో కూడా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలయ్యా. మీరందరూ ఇనుండ్రి ప్రజలు. ఇంటింటికి ఒకప్పుడు అసలు నీళ్ళే లేకుండే. బాయిల కాడికి పోయి నీళ్ళు తీసుకొచ్చుకున్నాం, బోర్ల కాడికి పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాం, ట్యాంకర్లు పెట్టి నీళ్లు సప్లై చేసినాం. అవునా కాదా? అలాంటి పరిస్థితి ఉన్న టైంలో ఈ మిషన్ భగీరథ పైన విజిలెన్స్ విచారణ. రాష్ట్ర ప్రభుత్వ యోచన త్వరలోనే దర్యాప్తునకు ఆదేశించే అవకాశం. ఇది ఇక రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షణ, మంచినీటిని అందించే లక్ష్యంతో గత సర్కారు అమలు చేసినటువంటి మిషన్ భగీరథ పథకం ఇక పనులపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై దర్యాప్తు సంస్థ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. సుమారు 40,000 కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయగా ఇక చేపట్టినటువంటి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సర్కారు భావిస్తోంది. ఇక సుమారు రూపాయలు 6-7 కోట్ల విలువైనటువంటి పనుల్లో అవకతవకలు జరిగినట్టు అనుమానిస్తోంది. ఇక పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడం, జరిగినటువంటి పనులనే కొత్తగా చేసినట్లుగా నమోదు చేయడం, ఇలాంటి కథలు జరిగినాయని ఇవన్నీ అట్టగోలుగా ఇప్పుడు అవన్నీ వస్తూనే ఉంటాయి మాటలు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పనులను వేలెత్తి చూపడానికి ఛాన్స్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడే వచ్చిండు, 50 రోజులు అయింది, ఇంకా పనులు చేయాలంటే మీకు సమయం కేటాయిస్తాం అనేటువంటి ఆలోచన మాట్లాడతారు. ప్రజలు కూడా అంటారు, నాయకులు కూడా అంటారు. అది అనాల్సినటువంటి విషయమే. అతని గురించి వేలెత్తి చూపడానికి ప్రజల్లో పరిపాలన చేసింది ఏం లేదు.
వేలెత్తి చూపడాలంటే తనకు కూడా సమయం ఇవ్వాలి. 1 సంవత్సరం 6 నెలలు సమయం ఇస్తే ఆల్రెడీ వేలెత్తి చూపొచ్చు. ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు ఆల్రెడీ అది ఒక ఆలోచనే, దానికి చూపెట్టడానికి కూడా సమయం ఉంది. ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట్టుగా దీన్ని మనం వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి అయితే దగ్గరలోనే ఉంది. ప్రజలు కూడా వేలెత్తి చూపుతారు, అది మీరు గమనించండి. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చా? ఇక వీటికి అధికారం లేదన్న 2004 తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చా? దానికి అనుమతులు ఇవ్వంట, కానీ మేము చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్. త్వరలో చూడాలి ఏం జరుగుద్దో. అనుమతులు లేనప్పుడు ఎట్లా చేస్తారు మరి వీళ్ళు? ఇక ఇక్కడ చూస్తే 10 ఏళ్ళు కాపాడిన రాష్ట్రాన్ని పరాయి పాలు చేసినారు. 10 ఏళ్ళు కాపాడినటువంటి రాష్ట్రాన్ని పరాయి పాలు చేస్తున్నారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం ఉద్యమిస్తాం, నన్ను నా పార్టీని చేయడం మీ వల్ల కాదు, హేమీలను ఎదుర్కొన్న చరిత్ర బారాసది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి కృష్ణా కేఆర్ఎంబీకి అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాని గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నటువంటి కేసీఆర్, మీ ప్రజల మద్దతు కూడా ఉండాలి కేసీఆర్కు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ తప్పుడు పని ఏదైతే ఉందో, మనం కష్టపడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంబీ ఆ చేతిలో పెడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి మీరు? కృష్ణా బోర్డు రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్తాడట. ఇదేనా పరిస్థితి? ఈ కృష్ణా జలాలపై పరివాహక ప్రాంతాల బారాస ప్రతినిధులు నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో ఇక సబితా నిరంజన్ రెడ్డి, ఇక పొన్నాల కడియం తదితరులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఇది పరిస్థితి అయ్యా. కేసీఆర్ విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితి నెలకొంటది ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అట్లున్నాయి. రండా అని మాట్లాడతావా నువ్వు? రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడి తెలంగాణను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిని కేసీఆర్ను పట్టుకొని నువ్వు ఆ మాటలు మాట్లాడతావా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా ఏర్పడిందంటే అది కేసీఆర్ ఫలితమే, అవునా కాదా? అలాంటి కేసీఆర్ పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఇక్కడ ఏం చేస్తున్నావా నువ్వు చూడు. కాంగ్రెస్లోకి బారాస ఎంపీ వెంకటేష్ నేత. కాంగ్రెస్లో చేరినటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్చం అందిస్తున్న వెంకటేష్ ఇక నేత చిత్రంలో మన్నే జీవన్ రెడ్డి, ఇక రెహమాన్, కేసీ వేణుగోపాల్, ఇక వీళ్ళందరూ ఉన్నారట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇక కాళేశ్వరం భయంతో కృష్ణాపై దుష్ప్రచారం. కాళేశ్వరం భయంతో కృష్ణా పైన దుష్ప్రచారం జరుగుతుందట. కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బీఆర్ఎస్ కుట్ర. ఈ పత్రాన్ని ఇక తిప్పికొట్టాలి. ఇక సాగర్ శ్రీశైలంలను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. ఇక లోక్సభ ఎన్నికలను ఏమాత్రము తేలిగ్గా తీసుకోవద్దు. లోక్సభ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. ఇంకొకటి, కేఆర్ఎంబీ ఏదైతే ప్రాజెక్టులను సాగర్ శ్రీశైలను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు, ప్రాజెక్టులను శ్రీశైలంను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ మాటలు చెప్తాడు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చూడుర్రి, మళ్ళా ఇప్పుడు మేము అప్పగిస్తలేమంటారు కదా, ఆల్రెడీ జరిగిపోయినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము అప్పగిస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి మీరు, అది జరుగుతుంది. అదే చేస్తారు వీళ్ళు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో చూస్తే రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చా? సుప్రీంకోర్టులో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చా అనేటువంటి అంశం అయితే తెరపైకి వచ్చేసింది. పంజాబ్ రిజర్వేషన్ల చట్టంపైన పరిశీలన, ఏపీ కేసును ఊటకించినటువంటి పిటిషనర్లు. వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది, సుప్రీంకోర్టులో బలంగా వాదన. ఇక దామోదర చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక కాళేశ్వరం భయంతో కృష్ణ పైన దుష్ప్రచారం. కాళేశ్వరం భయంతో కృష్ణ పైన దుష్ప్రచారం చేస్తున్నని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. అయితే ఈ దుష్ప్రచారాన్ని గ్రామాన తెలపాలి మనం. కేసీఆర్ దుష్ప్రచారం చేస్తుండు, మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం లేదు అనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి.
ఇక కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బీఆర్ఎస్ కుట్ర చేసిందట. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఇక సాగర్ శ్రీశైలంను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. లోక్సభ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాం. ఇక అభ్యర్థులకు గెలుపు సామాజిక న్యాయం ప్రాతిపాదిక. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ ఇక పార్టీలో చేరికలపైన దృష్టి పెట్టాలి. దీపాదాస్ మున్షి పార్టీలో చేర్పించుకోవడానిపైన దృష్టి పెట్టాలట. దీపాదాస్ మున్షి చెప్తున్నటువంటి మాటలు. టిఎస్ దుష్ప్రచారం చేస్తున్నట్టు కేసీఆర్. ఏది ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్తురు అనేటువంటి దుష్ప్రచారం చేస్తుండడు. దీన్ని తిప్పికొట్టాలి, మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లేకపోతే ఆయనతో ఎంపీ సీట్లు ఆగమైపోతాయి. మనం గెలవకుండా పోతాం బిడ్డ. మనం ముందుగాల సీట్లను ఎవరెవరికి ఇస్తున్నాం అనేది కాదు, మన ప్రచారం ఎట్లుందో చూసుకుందామని చెప్తుండు. హైదరాబాద్ రిజిస్టర్ సస్పెన్షన్. ఇక 60 కోట్ల శంకర్పల్లి భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వేటు. భార్య పేరిట కొన్న వెంకటేశ్వర ప్రసాద్ కింద అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్. విచారణలో ఇక తేలడంతో సర్కారు చర్యలు. ఇక నకిలీ రిజిస్ట్రేషన్లపైన విచారణకు కమిటీ. ఇప్పటికే శంకర్పల్లి సబ్ రిజిస్టర్ పైన కూడా వేటు పడినటువంటి ప్రక్రియ. వేటు పడింది ఆల్రెడీ. ఇది హైదరాబాద్ రిజిస్టర్ సస్పెన్షన్. అధికారులను బెదిరించి చేయించారట. కింది అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించారట. ఇక భగీరథలో అవినీతిపై విచారణ, పూర్తి స్థాయి దర్యాప్తునకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. భగీరథలో కూడా అవినీతి ఏర్పడింది, దాని మీద కూడా విచారణ చేపడదామని. ఏం విచారణనయ్యా? ప్రతి మండలంలో ఓ గ్రామంలో పరిశీలనకు నిర్దేశం. పథకంలో 7,000 కోట్ల అవినీతి జరిగిందంటూ సర్కారుకు విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక. ఈ గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపు లైన్లు, నల్లాలు వేయకుండానే బిల్లులు డ్రా చేశారని ఆరోపణ. అవన్నీ కాంగ్రెస్ హయాంలో వేసివనేనని స్పష్టం. కొనుగోళ్లు జరపకుండానే నిధులు మింగేశారని విమర్శ. కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకాలపైన రేవంత్ విచారణ కత్తి. వాస్తవానికి జరిగింది అదే. కొన్ని చోట్ల మాత్రం నల్లలు అయితే బిగించకుండానే కొన్ని చోట్ల బిల్లులు కూడా తీసుకున్నారు. ఇది మాత్రం వాస్తవమే. అది తప్పితంగా స్థానిక వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు. రండి మాట్లాడుకుందాం. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్. నేడి ఢిల్లీకి టీడీపీ అధినేత. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసిండంట. రండి మనం మాట్లాడుకుందాం అంటే ఈరోజు ఢిల్లీకి పోనున్నటువంటి చంద్రబాబు. ఇక షాతో సమావేశం. జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం. టీడీపీతో పొత్తుకు కోరుకుంటున్న బీజేపీ దానిపైనే పిలుపు. ఇక గతంలోనే వైఖరి చెప్పిన లోకేష్ ఏం జరుగుతుందోనే ఆసక్తి. గతంలోనే వైఖరి చెప్పిన లోకేష్ అసలు ఏం జరగబోతుంది? టీడీపీ బీజేపీతోని పొత్తు పెట్టుకోబోతుందా? అమిత్ షా ఫోన్. రండి మాట్లాడుకుందాం. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్. దీనిపైనే మొత్తానికి ఢిల్లీ పోతున్నటువంటి చంద్రబాబు. ఇక తర్వాత చర్చల అనంతరం ఏం జరగబోతుందో చూద్దాం. ఇక టీడీపీ బీజేపీలో కలుస్తుందా? లోకేష్ దీనికి సహకరిస్తాడా? ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఇందులో పాత్ర ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏం కాదు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ది బీజేపీతో టచ్లో ఉంది అదే గట్టిగా. ఇక ఈసీ ఆదేశాల అనంతరం ముంబైలో అజిత్ మద్దతుదారుల ఆనందం. ఎన్సీపీ ఇక అజిత్దే. ఎన్నికల గుర్తు కూడా వారికే. ఎలక్షన్ కమిషన్ ప్రకటన. వ్యవస్థాపకుడు శరద్ ఇక పవార్కు దక్కినటువంటి పార్టీ. నేటి మధ్యాహ్నంలోగా కొత్త పేరు చెప్పాలని సూచన. ఇక ఇండియాకు మరో షాక్. ఎన్డీఏలో చేరనున్నటువంటి ఆర్ఎల్డి. ఇది ఇట్లున్నదా మొత్తానికి. ఇక వెబ్సైట్కు 26 నుంచి దరఖాస్తులు. వెబ్సైట్కు లబ్ధిదారుల ఖాతాకే గ్యాస్ సబ్సిడీ. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500 ఏదైతే ఉందో అది లబ్ధిదారుల ఖాతాకే గ్యాస్ సబ్సిడీ. రాయితీని ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కంపెనీలు ఇక పంపిణీదారుల విముఖత. ఇక నగదు బదిలీ కన్నా నేరుగా 500కు సిలిండర్ ఇస్తేనే ఎక్కువ ప్రభావం అని ప్రభుత్వ అభిప్రాయం. ఇక బీపీఎల్ కుటుంబాలకు ఏటా 6 గ్యాస్ సిలిండర్లు 415 చొప్పున భరించనున్నటువంటి సర్కారు. రూపాయలు 415 చొప్పున అంటే 415 రూపాయలు సర్కారే భరించాలి ఒక బుడ్డి పైన.
ఇక 64 లక్షల మందికి ఏటా 3.84 కోట్ల సిలిండర్లు, ఇక వాటికి ఇచ్చే సబ్సిడీ 1,1594 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించాలి. ఈ గ్యాస్ సబ్సిడీ ఇస్తే లబ్ధిదారులకు 500 గ్యాస్ బుడ్డి ఇప్పిస్తే, ఇది గ్యాస్ బుడ్డికి సంబంధించి ఏం చెప్తారో, 500కు గ్యాస్ బుడ్డి, గ్యాస్ వస్తుందా రాదా, ఇస్తారా ఇవ్వరా, ఇక లెక్కలైతే జరిగినాయి దాని మీద. ఇక V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 1 కోటి మంది సబ్స్క్రైబర్లు, యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో V6కు దానికి 1 కోటి మంది వచ్చారు. ఇక మొత్తానికి అందరికీ 100,000,000 వందనాలు. యూట్యూబ్ నుంచి రానున్న ప్రతిష్టాత్మక డైమండ్ బటన్, ఇక ఇది 11 ఏళ్లలోనే అరుదైనటువంటి రికార్డు. 11 సంవత్సరాలల్లో 1 కోటి సబ్స్క్రైబర్స్ అంటే ఏందది? 1 కోటి మంది సబ్స్క్రైబర్స్, డైమండ్ బటన్ రాబోతుంది. ఇక ఏపీ నీళ్ల దోపిడీ పైన నాడు గప్చుప్. ఏపీ నీళ్ల దోపిడీ నాడు గప్చుప్, నేడు గాయి. ఆ రోజు గప్చుప్గా ఉంది, ఈరోజు గాయి జరుగుతుందట. ఇక పవర్లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు ఇక వంత పాడినటువంటి కేసీఆర్, ఇక దక్షిణ తెలంగాణను ముంచే సంగమేశ్వరానికి సపోర్టు, మెగా కంపెనీకి టెండర్ దక్కేలా తోడ్పాటు, కేంద్రము పిలిచిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా, జగన్ను ప్రతిపాదనకు పిలుచుకొని మరి వరాలు. ఇక నీళ్ల దోపిడీని ఆధారాలతో బయటపెట్టిన V6 వెలుగు. ఇక పోరాటాలు చేసిన దక్షిణ తెలంగాణ రైతులు, అయినా నాడు పట్టించుకొని కేసీఆర్ సర్కార్. పైగా బెసిన్లు లేవు, ఇక బేషాజాల్ లేవు అంటూ కామెంట్లు. జగన్కు నేను చెప్పిన 2019 సెప్టెంబర్ 19న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబుకు అమరావతిలో వాళ్ళింట్లో చెప్పినటువంటి నీళ్లు సముద్రంలోకి వేస్ట్గా పోతున్నాయి. ఇక దిక్కుమాలినటువంటి పంచాయతీలు బంద్ చెయ్యి, నీ నీళ్లు వాడుకుందాం, ఆ నీళ్లు వాడుకుందాం. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అట్లానే చేసిండ్రు, రాష్ట్ర విభజనకు దోహదమైండ్రు, ఇయ్యాల కూడా మీ వైఖరి మారతలేదు అని చెప్తే ఆయన వినలే. జగన్ సీఎం అయ్యాక స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది. ఇక బేసిన్లు లేవు, బేషాజాలు లేవు అని జగన్కు నేను చెప్పిన పాత పంచాయతీలు బంద్ చేసి ఉభయ రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టులు చేసుకుందామన్నటువంటి జగన్లో నిజాయితీ ఉంది. మన సహకారం అడిగిండు, ఇక బేషన్గా అన్నానని కూడా చెప్తున్నటువంటి కేసీఆర్. ఇది మాట. ప్రశ్నిస్తే చిందులు. ఏపీ అక్రమంగా తలపెట్టిన సంగమేశ్వర ప్రాజెక్టును అడ్డుకునేందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగు వెళ్తారా? ఇక బీసీలకు ఎక్కువ సీట్లు, లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. లోక్సభ ఎన్నికలలో బీసీలకే ఎక్కువ సీట్లట. ఎన్నున్నాయి? 17 సీట్లు. ఇక వాటిలో ఎక్కువ సీట్లట బీసీలకు. ఇక కనీసం 5-6 సీట్లు ఇచ్చేలా కసరత్తు. బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోనున్న టికెట్. ఇక ఎస్సీ రిజర్వ్డ్లో 2, మాదిగలకు 1 మాల. ఇక సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్లు. ఏపీ అభ్యర్థుల ఎంపికపై ఇక పీఈసీ మీటింగ్లో చర్చ. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని నేతలకు ఇక సీఎం రేవంత్ పిలుపు. ఇక బీఆర్ఎస్కు కౌంటర్గా నల్గొండలో భారీ సభ పెట్టే యోచన. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్. మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఇక మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణనంట. ఇక ఇవి ఇట్లున్నాయి వార్తలు. ఈనాడులో వచ్చినటువంటి, వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇవి. అజిత్ పవార్ వర్గానిదే ఎన్సీపీ. ఇక శరద్ పవార్కు ఈసీ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ వర్గానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పార్టీ పేరు గుర్తు ఇక అజిత్ వర్గానికి కేటాయించింది. ఇదయా మొత్తానికి రాష్ట్రంలో వచ్చినటువంటి వార్తలు ఇవి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరు తీసినప్పుడే కేసీఆర్ పార్టీ ఖతమైంది. తెలంగాణ పేరు తీసేసినప్పుడే, టీఆర్ఎస్ అనే పేరు తీసేసినప్పుడే కేసీఆర్ పని మొత్తం మీద ఖతమైపోయిందట.
బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. మొత్తం మీద అందరూ కూడా కేసీఆర్ మీదనే పడ్డారు. ఇక బీజేపీ ఎన్ని స్థానాలు కొట్టేస్తుందో ఈసారి, అటు బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు కొట్టేస్తుందో, కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కొట్టేస్తుందో. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మాత్రం బీసీలకే ఎక్కువ మొగ్గు చూపి ఎక్కువ సీట్లు ఇస్తా అంటుండు. 5-6 సీట్లు ఇస్తామని చెప్తాడు. చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ మళ్ళీ పోటీలోకి దిగబోతున్నాయి. ఎంపీ సీట్లు ఎవరికి దక్కబోతున్నాయి?